తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. రాజశేఖర్కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా మర్చిపోకుండా వేయండి ఓటు. ఇది జనబాహుల్యంలోకి వెళ్ళినప్పుడు పెద్దగా విద్య నేర్చనటువంటి వారు కానీ లేకపోతే పెద్దగా చదువుకోనటువంటి వాళ్ళకి మనం విషయాలు చెప్పాలి కానీ మీకు చెప్పక్కర్లేదు. కానీ ఒక్క మాట మాత్రం మీకు మనవి చేయడానికి వచ్చాం. మిమ్మల్ని వినమ్రంగా మీకు మనవి చేసేది ఏంటంటే, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఇక్కడ పేరాబత్తుల రాజశేఖర్ అని చెప్పి పట్టభద్రుల శాసనమండలి సభ్యులుగా పోటీ చేస్తున్న వ్యక్తి కూడా కూటమి తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అభివృద్ధి మన పట్టభద్రుల విషయంలో కూడా కొనసాగాలంటే ఖచ్చితంగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకతని మీరు కూడా గుర్తించి రేపు 27వ తారీఖు అంటే మరొక 5 రోజుల సమయం మాత్రమే ఉంది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో మనకి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ విషయంలో మనం నొక్కడం అలవాటైంది మనకి. ఇప్పుడు అలా కాకుండా బ్యాలెట్ పేపర్ ఇస్తాం. ఈ బ్యాలెట్ పేపర్ లో ఉన్నారని 34 మంది అభ్యర్థులు ఉన్నారు. 34 మంది అభ్యర్థులకి ఒక బ్యాలెట్ పేపర్ ఒక పొడవుగా పెట్టి చాలా పొడవైపోతుంది కాబట్టి 2 లైన్లుగా పెట్టారు. ఏ 2 లైన్లు పెట్టినా 3 లైన్లు పెట్టినా మొట్టమొదటి వరుస సంఖ్యలో మొట్టమొదటి ఉండేది మన అభ్యర్థి